నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం రామేశ్వరం దేవాలయంలో దొంగల బీభత్సం హుండీలను ధ్వంసం చేసి డబ్బులు ఎత్తికెళ్లిన దుండగులు నారాయణపేట్ జిల్లా మక్తల్లో తాగునీటి కోసం రోడ్డెక్కిన జక్లేర్ గ్రామస్తులు అధికారులకు తెలిపినా స్పందించడం లేదని ఆవేదన హైదరాబాద్ పాత బస్తీలో దారుణం ఇంటిని భార్య పిల్లలను 3 లక్షలకు అమ్మేసి పరారైన కసాయి భర్త అనంతపురం జిల్లా పాలపాడి దిన్నెలో కొలువైన ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు స్వామివారి దర్శనానికి తరలి వచ్చిన భక్తులు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని అత్యంత పరమ పవిత్రమైన దేవాలయం శ్రీ రామలింగేశ్వర దేవాలయం ఫరూక్ నగర్ మండలంలోని రామేశ్వరం దేవాలయంలో దొంగల ముఠా ప్రవేశించి అర్ధరాత్రి కొన్ని హుండీలను ధ్వంసం చేసింది. పెద్ద ఎత్తున హుండీలో ఉన్న డబ్బులను దోచుకెళ్లారు. ఆలయ ఈవో శ్యామ్ సుందరాచారి మాట్లాడుతూ ఆలయంలో దొంగలు పడి హుండీలను ధ్వంసం చేసి డబ్బులను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. శివరాత్రి జాతర జరిగినప్పటి నుండి హుండీ తెరవలేదని సుమారుగా 2 నుంచి 3 లక్షల వరకు పొయ్యి ఉంటాయని ఆయన తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దొంగతనానికి పాల్పడ్డ తీరు పట్ల పోలీసులు పరిశీలిస్తున్నారు. అసలే ఎండాకాలం నీటి కోసం అల్లాడుతున్న జనం అధికారులకు తెలిపినా నిమ్మకు నీరెత్తకుండా ఉన్నారని నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రాగడానికి నీరు లేక ప్రజలు బోరు బావిని నుంచి నీరు తెచ్చుకుంటున్నారని అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నల్ల లేచి పోయి మొగానికి రైతులకు ఇంకా కొట్లాడతా చేయలేదు పోయింది. అప్పుడు ఏం లేకుండా మేము అడిగాడు 100 ఒక్కటే ఇచ్చి కట్టింటాం కానీ లేదు మోసుకొచ్చుకుంటే సన్న మోసది మంది ఇడతారా చెల్లపోతే అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం పాల్పాటి దిన్నె ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులు కోరిన కోరికలు మొక్కుబడులు నెరవేరుతాయని భక్తులు అంటున్నారు.
హైదరాబాద్ పాత బస్తీలో దారుణం చోటు చేసుకుంది. ఇంటిని, భార్య, 2 ఆడపిల్లలని 3 లక్షలకు అమ్మేసి 3 నెలల నుండి భర్త పరారీలో ఉన్నాడు. 2 ఆడపిల్లలు పుట్టారని, మగ శిశువు పుట్టలేదని కారణంతోనే భర్త వదిలేశాడని భార్య పర్వీన్ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇక చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని నూరీనగర్లో నివాసం ఉండే ఫజల్ రెహమాన్ అనే వ్యక్తి ఇజారత్ పర్వీన్ అనే అమ్మాయిని 2 సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు. పర్వీన్ 2 ఆడపిల్లలకు జన్మనిచ్చింది. 2 ఆడపిల్లలే కావడంతో కొడుకు పుట్టలేదని భార్యని నిత్యం అత్తమామలు భర్త కలిసి వేధించేవారు. షాద్నగర్లో పనిపై వెళ్తున్నానని చెప్పి 3 నెలలుగా కనిపించకుండా పోయాడు భర్త. ఆ బాధలో ఉన్న పర్వీన్కు షాక్ తగిలింది. బేగంపేటకు చెందిన సర్ఫరాజ్ ఖాన్, అంజద్ ఖాన్ మరో వ్యక్తి ముగ్గురు కలిసి పర్వీన్ ఇంట్లోకి చొరబడ్డారు. ఆమె నిలదీయడంతో నిన్ను, నీ పిల్లలను, ఈ ఇంటిని మీ భర్త 3 లక్షలకు అమ్మేశారని చెప్పడంతో పర్వీన్ కంగుతింది. పర్వీన్ని ఎత్తుకెళ్లే సమయంలో కేకలు పెట్టింది. దీంతో చుట్టుపక్క వారి సహకారంతో చంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కూడా పర్వీన్ కోరుతుంది. शहर का नाम फजल रहमान रहमानी है। मेरे ससुरे का नाम मौलाना अब्दुल सुभान रहमानी है। मैं हैदराबाद नूरी नगर में बी में रहती हूँ। मेरे शहर 3 महीने से कहाँ चले गए मेरे को नहीं मालूम, कहाँ चले गए। मैं कितना भी फ़ोन कर रही नहीं उठा रहे उन्होंने, बहुत कितना भी कर रहे नहीं उठा रहे। पुलिस मैं PS को गई, हर जगह गई, कहीं भी उसका कोई पता नहीं चला कहाँ गए उन्होंने। परसों क्या हुआ, मेरे घर में उन्होंने बाहर से बाहर घर बेच लिए कहते। उन्होंने 3 जने मेरे घर में घुसे, कुफल तोड़ लेके घुसे तो अंदर से हॉल में चले आए। मैं दूध पिला रही थी, बाबू को पिला रही थी, तो उन्होंने क्या करे, मैं ऐसे प्राइवेट पार्ट में ऐसा छू रहे, ऐसा कर रहे, क्या बोले मौलाना अब्दुल सुभान रहमानी और फजल रहमान रहमानी तुम्हारे घर को भी बेच दिए और तुम्हारे को भी बेच दिए, तुम्हारे बच्चों को भी बेच दिए बोल रहे हैं। और क्या करें, ऐसा बोल रहे हैं। 3 लाख में बेच दिए कहते। PS में कंप्लेन दी है PS में? हाँ, PS में कंप्लेन दी। क्या उस टाइम उन्होंने क्या करे, पूरा टेबल लेके कांच का टेबल मेरे सर पे पटक रहे थे। मैं बहुत चिल्लाई, उसके बाद मेरी बहन लोग आके पकड़ लिए, मेरे ऊपर नहीं गिरा, नीचे पूरा चूर चूर हो गया। उसके बाद कंप्लेन मैं 100 डाल करके पुलिस को फोन करी, पुलिस आई, उसके बाद उन तीनों को पकड़ के लेके गई तो वहाँ PS में कुछ भी नहीं करे, क्या बोले केस हो जाता, जाओ तुम लोग। कुछ भी नहीं हुआ, उनको जेल में भी नहीं दिए, कुछ सजा नहीं मिली उन लोगों को। इतना मेरे साथ इतना बुरी हरकत की, तब भी कुछ भी नहीं हुआ। मैं इंसाफ चाहती हूँ तेलंगाना हुकूमत से। असदुद्दीन ओवैसी से मेरे साथ इतना बड़ा बदतमीजी हुआ, मेरी इज्जत के साथ खिलवाड़ हुआ। విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో గాలివాన బీభత్సం సృష్టించింది. వీచిన గాలికి పురాతన వెంకటేశ్వర స్వామి దేవాలయం ధ్వజస్తంభం విరిగి పడిపోయింది. సుమారు 150 సంవత్సరాల చరిత్ర గల ఈ ధ్వజస్తంభం విరిగి పడిపోవడంతో గ్రామస్తులు ఆందోళనానికి గురవుతున్నారు. దేవస్థానం వద్ద దేవాలయం 30 సంవత్సరాల క్రితం నిర్మాణం చేపట్టడం జరిగింది. అదే సంవత్సరం ధ్వజస్తంభం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న అధికంగా గాలి రావడం వల్ల, ప్రకృతి వైపరీత్యం వల్ల ధ్వజస్తంభం 4 గంటలకు పడిపోయింది. దీనివల్ల భక్తులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ధ్వజస్తంభం మళ్ళీ తిరిగి ప్రతిష్ఠ చేయడానికి మేము తమ చర్యలు తీసుకుంటున్నాం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర నిర్వహించారు. స్థానిక శివగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. మహేశ్వరం మండల కేంద్రంలో సభను ఉద్దేశించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బట్టి విక్రమార్క, మల్రెడ్డి రంగారెడ్డి
రెడ్డి, కొండ విశ్వేశ్వరరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి, పలువురు ముఖ్య నాయకులు, మహేశ్వరం మండల కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఇక్కడ మాకు చూడండి, మాకు ఫోటోలు కావాలి. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం పోవాలంటే ఫోటోలు కావాలి, సాక్ష్యం కావాలి. సినిమా వాళ్ళని తీసినట్టు చెప్తున్నాను. అన్ని పూర్తి అక్కడ తీసుకుంటారు పండి. ప్రమాదం ఉంది, ఆమె నుంచి చట్టాన్ని కాపాడండి అని చెప్పడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మనమే తప్పు చేయట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మనం చేసే చట్టాల్ని ఆయా శాసన నియోజకవర్గాల్లో స్థానికంగా ఆ చట్టాలను కాపాడుతూ ముందుకు వెళ్లేటువంటి పోలీసు యంత్రాంగానికి చెప్తా ఉన్నాం, అయ్యా మేము చట్ట ప్రకారం బతకాలనుకుంటున్నాం, చట్టాన్ని కాపాడాలనుకుంటున్నాం, చట్టాలను రక్షించడం కోసం ఈ వ్యవస్థను పెట్టాం. ఈ వ్యవస్థకి చట్టాలను రక్షించడం కోసం నెలలా మా అన్నుల రూపాయన కడుతున్నటువంటి డబ్బుతో మీకు జీతాలు ఇస్తున్నాం. చట్టాలను మీరు కాపాడండి, మీకు మద్దతు ఇస్తాం, మీతో వెన్నట్టు ఉంటాం, చట్టాలను కాపాడే కార్యక్రమంలో అని మనం పోలీసు మిత్రులకు చెప్తా ఉన్నాం. ఇది న్యాయపరంగా మనం చేస్తున్నటువంటి పోరాటం. తప్పనిసరిగా ఏ చట్టాలను రక్షించడం కోసం మన వ్యవస్థల పోలీసు వ్యవస్థను పెట్టేమో వాళ్ళు చాలా స్పష్టంగా ఏం చెప్తా ఉన్నాం, మనం ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 1,25,000 మందికి ఎన్నికల కంటే ముందు మీరు నాకు ఓటేస్తే 5 సంవత్సరాలు మీకోసం పనిచేస్తానని చెప్పినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారి మాటని నమ్మి మేము 1,25,000 మంది వీరికి ఓటేసి గెలిపించి పంపించాం. 5 సంవత్సరాలు ఆమె ఇచ్చిన మాట ప్రకారం మా కోసం పనిచేయాలి. మేము ఓటేసిన కృష్ణా జిల్లా టీడీపీ కార్యాలయం ఖాళీ చేసి కరెంటు బిల్లు చెల్లించకుండా టీడీపీ నేతలు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా స్థలం యజమాని పొట్లూరి శ్రీధర్మ మాట్లాడుతూ 2 నెలలుగా స్థలం యజమాని ఎన్ఆర్ఐ పొట్లూరి శ్రీధర్ టీడీపీ నేతలు వెంటబడుతున్న సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ పౌరులు 10 రోజులు లేట్ అయితే ఫీజులు పీక్కుపోయి విద్యుత్ అధికారులు ఈ కార్యాలయానికి ఇన్ని రోజుల విద్యుత్ సరఫరా ఎలా చేశారని కూడా ప్రశ్నించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విధంగా భావించి ఇప్పుడు ముందుకొచ్చానని శ్రీధర్ అన్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు బకాయిలు, విద్యుత్ బిల్లులు చెల్లించాలని అన్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని, ఎటువంటి పోరాటానికైనా సిద్ధపడే మీడియా ముందుకు వచ్చానని పోట్లూరి శ్రీధర్ అన్నారు. Please clear this. This is people's money, and 2,79,000 rupees is not a huge amount, but at the same time it's a matter of principle that I am requesting you to clear that amount. That's all. I don't want any controversy about this, or nor this is anything politically motivated or anything. It's a very plain, simple Sridhar appealing to the leadership of the party, the తెలుగుదేశం party, to make sure that this is clear. Thank you. తెలుగుదేశం పార్టీ నేతలు కట్టలేదన్నా అధికారులు కూడా ఎందుకు ఆగినట్టు తెలంగాణలో అంటే నేను దీనికి డిప్లొమాటిక్ ఆన్సర్స్ అట్లాంటివి ఏమి ఇవ్వలేనండి. దెర్ ఈజ్ ఏ పవర్ బిల్ దట్ ఈస్ పెండింగ్ విచ్ ఐ ఆమ్ లయబుల్ అండ్ విచ్ ఐ కెన్ బి పెనలైజ్డ్ ఫర్ దట్. సో ప్లీజ్ ఐ డోంట్ వాంట్, అంటే ఎందుకు ఇన్ని నెలలు ఆపారు, ఎందుకు ఇంత చేశారు అనేది ఆన్సర్ చేయడానికి నాకు తెలియదు. దానికి అంతకంటే ఆన్సర్ ఏముంటుంది చెప్పండి. ఖాళీ చేసినప్పుడు 2 months ఖాళీ చేశారు. ఖాళీ చేసిన తర్వాత అయినా మీకు తెలియలేదు ఎంత బిల్ ఉంది అని చెప్పి ఖాళీ చేశారు. నేను బాగు చేయించుకోవడానికి వచ్చినప్పుడు అసిస్టెంట్ ఇంజనీర్ గారు మీరు ఎంత కట్టాలని చెప్పి ఇచ్చారు. దాని గురించి నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను. మరి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఏదో చెప్తున్నారు, టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడితే కార్యాలయం చెప్పండి.
69 లక్షల రూపాయలు పెండింగ్ అయితే అదంతా ఇచ్చేసాము. దానికి కాకుండా వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చాము, దాంట్లో కట్టుకోమని చెప్పాము అని ఇప్పుడే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహిత. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతిపెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ V3 న్యూస్, లక్ష్యం సమాజహిత. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలో కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అంటూ డాక్టర్ అబ్దుల్ కలాం ఉచిత కెరియర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ను ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ ఎన్ శివకుమార్ గౌడ్, పి మంజుష, రని హాజరయ్యారు. సైకాలజిస్ట్ రిజల్ట్స్ గురించి ఎప్పుడూ ఆలోచించకండి. చాలా మంది మీ రీసెంట్ మనం చూసిన రిజల్ట్ రాగానే ఆత్మహత్య పాల్పడ్డారు. ఫెయిల్ అయిపోయానే భయంతో. అసలు రాసిన తర్వాత ఒకసారి దాని గురించి ఎప్పుడూ ఆలోచించకండి. అలా కనుక ఆలోచిస్తే విపరీతమైన ఒత్తిడి లోనవుతారు. ఆ ఒత్తిడితోటి పేరెంట్స్ ఏమన్నా అంటారేమో, వీళ్ళు ఏమన్నా అంటారేమో, నేను ఇన్సల్ట్ ఫీల్ అవుతారేమో అని అనుకుంటారు. కానీ రిజల్ట్స్ ఎప్పుడు కూడా ప్రామాణికం కాదు ఒక విద్యార్థి టాలెంట్కి. ఎందుకంటే ఐక్యూస్ అనేవి డిఫరెన్స్ ఉంటాయి. అందులో ఒక్కొక్కరు ఒక రకమైన, ఒకరు మ్యాథమెటికల్ ఉంటారు, ఒకరు అనలైటికల్ ఉంటారు, ఒకరు సైన్స్ ఉంటారు. ఎవరినైనా అడిగితే మీరు మీ లక్ష్యం ఏంటి? సైన్స్ స్టూడెంట్ ఏం చెప్తాడు, నేను డాక్టర్ కావాలనుకుంటాడు. ఇంజనీరింగ్ స్టూడెంట్ నేను ఒక ఇంజనీర్ కావాలనుకుంటారు, ఒకరు పైలట్ కావాలంటారు. ఇదంతా వేరియస్ వాళ్ళ హాబీస్, వాళ్ళు చిన్ననాటి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ నుంచి వస్తుంది. మీరు బాగా చదివాలి అనుకోండి, ఈరోజు బాగా, రేపు ఎగ్జామ్ ఉంది, ఈరోజు సాయంత్రం మీకు ఫీవర్ వచ్చింది, తెల్లారిపోయి రాస్తారు. ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా మార్క్స్ తగ్గుతాయి. అవునా కదా? కాబట్టి ఎప్పుడు కూడా మార్క్స్ అనేవి ఎప్పుడు కాదు, ఫెయిల్యూర్స్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ ది సక్సెస్. అలాగే క్యారియర్. చందన స్వామికి గంధం అరగదీత కార్యక్రమం అత్యంత వైభవంగా సాగుతుంది. ఏడాది పాటు చందనంలో దర్శనమిచ్చే సింహాచలం అప్పన్న స్వామి కేవలం చందనోత్సవం రోజు మాత్రమే నిజరూప దర్శనమిచ్చారు. ఆ రోజున స్వామివారిపై ఉండే చందనాన్ని తొలగించారు. అయితే స్వామివారి కోసం చందనాన్ని అరగదీత కార్యక్రమాన్ని పూజాకారులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇలా వచ్చిన చందనాన్ని మళ్ళీ స్వామివారికి పూస్తారు. శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి
1,116 విరాళంగా శ్రీజీ ఎమ్మిగన్నూరు వాసి శివరామరెడ్డి సమర్పించారు. వికారాబాద్ జిల్లా దాడూరు మండలంలోని రజాపూర్ గ్రామంలో పిడుగుపడి ఒక కుటుంబంలో 3 చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కాలినది లైన్లో సही కలిపిందా భారీ కలిపి ఆమెకు ఎక్కువ ఎట్లున్నది అట్లే ఉండాలి. ఎవరు జర ముట్టకుని ఎట్లున్నది అట్లే ఉండాలి. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ పేషెంట్ల కోసం రీహాబిలిటేషన్ సెంటర్ను ప్రారంభించారు చైర్మన్ బాలకృష్ణ. ప్రపంచంలోనే మొదటిసారిగా నాలుక స్వరపేటిక లేని వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన రిహాబ్ సెంటర్ను ప్రారంభించారు బాలకృష్ణ. ప్రసాద్ గారిని, మన సిఇఓ గారు ప్రభాకర్ గారిని, మన మెడికల్ డైరెక్టర్ గారు టి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారిని, సిఇఓ గారు రవికుమార్ గారిని, మన మెడికల్ సూపరింటెండెంట్ ఫణి కోటేశ్వరరావు గారిని, మెడికల్ సూపరింటెండెంట్ అకాడమిక్స్ కల్పన మేడం గారిని, మన సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ సందర్భంలో అవయవాలను కోల్పోయి తద్వారా మాట్లాడే శక్తి కోల్పోయి మింగలేక ఇబ్బందులు పడుతూ నెమ్మదిగా నలుగురిలో సాధారణ జీవితాన్ని గడిపే ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి తాము చేసే ఉద్యోగాలను చేయలేక కుటుంబ నిర్వహణలో పాత్ర పోషించలేక జీవితంపై ఆసక్తి కోల్పోతున్న వారి వీరిలో ఏర్పడిన ఈ అంగవైకల్యం వారిని ఇతరుల నుండి దూరం చేసి సిగ్గుతో సామాజిక కుటుంబ కార్యక్రమాలకు హాజరు కాకుండా పూర్తిగా ఒంటరి జీవితం వైపు నెట్టివేయబడి ఉంటారు. వీరందరినీ తిరిగి సాధారణ జనజీవనంలోకి తీసుకువచ్చేలా ఆత్మస్థైర్యాన్ని నింపడమే ఈ కార్యక్రమాల లక్ష్యం. తద్వారా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ రాకముందు వచ్చిన తర్వాత జీవనంలో ఏర్పడిన మార్పులను పూరించగలగడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ 2 సహాయక బృందాలకు సంబంధించిన ఇప్పటివరకు 16 రిహాబ్ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. 3 నెలలకు ఒకసారి నిర్వహించబడే రిహాబ్ కార్యక్రమాల్లో భాగంగా పేషెంట్లు మరియు వారి కుటుంబ సభ్యులతో ప్రత్యేక సమావేశాలు, వైద్యులు మరియు ఇతర నిపుణులతో ప్రత్యేక పరీక్షలు, తదనుగుణంగా సలహాలు ఇవ్వడం, స్పీచ్ థెరపిస్ట్ మరియు స్వాలోయింగ్ నిపుణులతో శిక్షణ కార్యక్రమాలు, పౌష్టికాహారంపై సూచనలు, ఫిజియోథెరపీతో పాటు మానసిక వైద్య నిపుణులతో కౌన్సిలింగ్ వంటి ఎన్నో కార్యకలాపాలను భాగంగా చేయడం జరిగింది. వీరితో పాటు అవసరమైన ఇతర నిపుణులను కూడా సందర్భానుగుణంగా రప్పించి వారి సూచనలు అందించడం కూడా ఈ కార్యక్రమంలో భాగం. అలానే పేషెంట్లు మరియు వారి కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడంతో పాటు వారి అనుభవాలను పంచుకునేందుకు వీలుగా రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం తులేకలన్ గ్రామంలో దారుణ హత్య చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొరివి 48 సంవత్సరాల యాదయ్య అనే వ్యక్తిని మేకల మంద వద్దకు వెళ్తుండగా మాటువేసి అతి కిరాతకంగా చంపి డొంకదారిలో పడేశారు దుండగులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ఇబ్రాహీంపట్నం పోలీసులు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పన్నెండు 6 గంటలకు వచ్చి 6 గంటలకు వచ్చి 12 రాజు కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామేశ్వరం దేవాలయంలో దొంగల బీభత్సం, హుండీలను ధ్వంసం చేసి డబ్బులు ఎత్తికెళ్లిన దుండగులు.
నారాయణపేట జిల్లా మక్తల్లో తాగునీటి కోసం రోడ్డెక్కిన జక్లేర్ గ్రామస్తులు అధికారులకు తెలిపినా స్పందించడం లేదని ఆవేదన. హైదరాబాద్ పాత బస్తీలో దారుణం. ఇంటిని భార్య పిల్లలను 3 లక్షలకు అమ్మేసి పరారైన కసాయి భర్త. అనంతపురం జిల్లా పాలపాడి దిన్నెలో కొలువైన ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు. స్వామివారి దర్శనానికి తరలి వచ్చిన భక్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.